కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లురవి గారు ఉన్నారు. మాట్లాడదాం. కేటీఆర్ చెప్తా ఉన్నారు అదానికి సంబంధించినటువంటి ఇష్యూ న్యూయార్క్లో కేసు అయింది అదాని పైన. ఇక్కడ 100 కోట్లు ఇచ్చిపోయిండు. తర్వాత ప్రభుత్వం ముఖ్యమంత్రికి 100 కోట్లు ఇచ్చిపోయింది కదా అప్పుడు అదాని. ఎందుకు ఇచ్చిపోయాడు? అది కూడా లంచం కిందనే చూడాలి అంటుండు. ఏమి ఇచ్చిపోయాడయ్యా? ఇండస్ట్రీ పెట్ట 100 కోట్ల ఇండస్ట్రీ పెడతానన్నాడా? ఏం మాట్లాడుతుండు కేటీఆర్ గారు? అదాని 100 కోట్లు దేనికి ఇచ్చాడు? ఇండస్ట్రీ పెట్టడానికి 100 కోట్లతో పెడతానని చెప్పాడు. అది కూడా లంచం అంటే మరి ఆయన మొత్తం ఆయన గవర్నమెంట్లో ఆయన ఇండస్ట్రీ మినిస్టర్కి ఉన్నప్పుడు వేరే చాలా వేల కోట్ల రూపాయలు వచ్చినాయని స్టేట్మెంట్ ఇచ్చారా? అవన్నీ ఆయనకు లంచంగా ఇచ్చారా? ప్రభుత్వానికి ఇచ్చారా? ప్రభుత్వంలో ఖర్చు ఇండస్ట్రీ పెట్టడానికి చెప్పాడు. ఎవరు ఇండస్ట్రీ ఇచ్చి వచ్చినా వాళ్ళు ఆహ్వానిస్తామని చెప్పాము. అది అదానితోని మేము లంచం తీసుకోవాల్సిన కర్మేం రాలేదు. పార్లమెంట్ లోపల పార్లమెంట్ వెలుపల అన్ని చోట్ల అదాని చేసిన పనులన్నీ వ్యతిరేకిస్తూనే ఉన్నాం. ఒక పక్క వైపు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అంటారు. ఇక్కడ చూస్తే రాహుల్ గాంధీ మాటలకు విరుద్ధంగా జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి ఆయనతో ఒప్పందాలు చేసుకుంటున్నారు, అదానితో భేటీ అవుతూ ఉన్నారు, కలుస్తూ ఉన్నారు. అట్లాంటి అవినీతి చేసినటువంటి అదాని అని మీరు విమర్శ చేస్తున్నప్పుడు, అలాంటి అవినీతి చేసిన మీరు అనుకుంటున్నప్పుడు ఆయన పెట్టుబడులను ఎందుకు స్వాగతిస్తూ ఉన్నారు? ఆయన నుంచి డబ్బులు ఎందుకు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది బీజేపీ బీఆర్ఎస్ విమర్శిస్తూ ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళకి ఒకటి తెలియాల, ఆరోపణల మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన మీద మనం శిక్ష వేస్తే ఆయన జైలుకు పోతే అది శిక్ష. ఇప్పుడు దాని మీద అన్నీ ఇన్వెస్టిగేట్ చేయాలని రాహుల్ గాంధీ చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ చెప్పారు. అతను మామూలుగా ఇప్పుడు ఒక ఇండస్ట్రియలిస్ట్గానే తెలుసు కాబట్టి ఆయన తెలంగాణ అనేది వెనకబడ్డ జిల్లా, వెనకబడ్డ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో 100 కోట్లు ఖర్చు పెడతారంటే ఇండస్ట్రీ పెడతారంటే పెట్టనిచ్చాం అంతే తప్ప ఆయనతో మేము అంటే మీరు ఒక్కళ్ళే ఉన్న అదాని దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మీరు ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకుంటున్నారా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఢిల్లీ ప్రభుత్వంలో పెడుతున్నారా? బీజేపీ వాళ్ళ విమర్శిస్తున్నారు కదా. భారతదేశంలో ఎన్ని పెట్టాడు? ఆ పెట్టుబడులన్నీ లంచాలా దేశం కోసం పెట్టినాయా? మేము మాట్లాడే ఎక్కడెక్కడ జరిగినాయో మేము చెప్తున్నాం. దాని మీద సిబిఐతో కానీ ఈడీతో కానీ ఇన్వెస్టిగేట్ చేసి చర్యలు తీసుకోమని చెప్తున్నాం. బీఆర్ఎస్ చెప్తా ఉంది అదాని ఏమో చెడ్డోడు అని రాహుల్ అంటాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో మంచోడు అని చెప్పి స్వాగతిస్తున్నట్టు వాళ్ళు ఒకటే అడుగుతా ఉన్నారు. వాళ్ళు అడుగుతా ఉన్నారు మల్లురవి గారు అట్లా బీఆర్ఎస్ అడిగిందాన్ని అడగని నేనే చెప్తున్నాను. అదాని మంచోడు చెడ్డోడు అనేది ఆ చట్టాలు అవి నిర్ణయిస్తాయి. మేము చెప్తున్నాం అతను ఇక్కడ జరిగింది అని చెప్పావు. అతని దగ్గర ఇండస్ట్రీస్ను పెడతానికి వచ్చినప్పుడు తీసుకోవద్దని చెప్పలేదే రాహుల్ గాంధీ గారు? రాహుల్ గాంధీ గారికి వ్యతిరేకంగా ఉంటే మేము రాహుల్ గాంధీ గారితో ఏం మాట్లాడుకోవాలో మాకు తెలుసు. మాకు ఇది ఏదో రాహుల్ గాంధీ మీద మీకు ప్రేమ ఉన్నట్టు రేవంత్ రెడ్డికి మాకు లేనట్టుగా మాట్లాడితే ప్రజలు ఎవరు నమ్మరు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చెప్పినటువంటి కులగణన కార్యక్రమం భారతదేశం మొత్తంలో ఎవరు చేయని కార్యక్రమం మొదలుపెట్టి చేస్తున్నాడు. అదాని విషయంలో వాళ్ళు మంచోడా చెడ్డోడా చెప్పమని క్వశ్చన్ చేస్తున్నారు. నేనేమంటున్నానంటే అదాని తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఈ కేటీఆర్ గారు ఆ బీజేపీ నాయకులు వ్యతిరేకం, అంటే తెలంగాణకు వ్యతిరేకం. తెలంగాణ కోసం ఆ రోజుల్లో కేసీఆర్ చెప్పాడు, ఏది బొత్సు పురుగుతోనైనా లేకపోతే కుక్కతోనైనా వాటేసుకుంటుందని చెప్పాడు కదా. మాకు తెలంగాణకి మేలు జరుగుతుందంటే ఎవరు పెట్టుబడి పెడితే వాళ్ళని తీసుకుంటాం. సంబిత్ పాత్ర అని చెప్పేసి జాతీయ స్థాయి పాత్ర అంటే పర్లేదు, ఇక్కడ ఎవరైనా అన్నారేమో చెప్తున్నాను. సంబిత్ పాత్ర అంటే పర్వాలేదా మరి? ఇక్కడ అంటే తెలంగాణోడు కాదు కదా, ఎవరైనా స్టేట్మెంటే కదా. ఆయన రేవంత్ రెడ్డి గురించి స్టేట్మెంట్ ఆయన మాట్లాడితే దాన్ని ఖండించారు కదా. నేను చెప్పేది కేటీఆర్ విషయంలో తెలంగాణ వ్యక్తిగా ఉండి తెలంగాణకు మేలు జరగాలని ఆలోచన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని అపవాదు వేసి ఆయన్ని బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. దీంట్లో భాగంగా మీరు తెలంగాణకి వ్యతిరేకం, అందువలనే తెలంగాణలో వచ్చే పెట్టుబడులకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.
కేటీఆర్ అరెస్ట్ అంటారు ఎవరన్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడారు వేములవాడలో కేటీఆర్ ఎక్కడున్నా ఊచలు లెక్క పెట్టాల్సిందే చంద్రబాబుకైనా వదిలిపెట్టేది లే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ లేకపోతే ఇంకా ఎంత పెద్ద వాళ్ళైనా తప్పు జరిగి ఉంటే చట్టం దాని పని అది చేసుకుంటుంది. అప్పుడు జైలుకు పోతే ఊచ లెక్క పెట్టడం అనే దాన్ని ప్రజలకు అర్థమయ్యే భాషలో మాట్లాడాడు. వస్తున్నటువంటి వాటన్నిటి మీద ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి సంపూర్ణమైనటువంటి ఎంక్వైరీ చేసిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పడం దాని భావం అంతే. ఇది అదానికి సంబంధించి రాహుల్ గాంధీ ఎక్కడ చెప్పలేదు తెలంగాణలో అదాని పెట్టుబడులు పెట్టొద్దు అనేటువంటిది ఎక్కడ చెప్పలేదు కదా. రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడులు పెడితే తప్పేముందనేటువంటి స్టేట్మెంట్ మల్లు రవి ఎంపీ చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో మధు మల్గేడ్ గారు, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.